మనిషి నాకు నేనే సాటి అని ఈ భూమి మీద విర్రవీగిపోతూ ఉంటాడు. పాపం వాడికి తెలియదు, వాడి దేహంలో ఉండే గుండె, ఊపిరితిత్తులు, కనుబొమ్మలు వాడి పర్మిషన్ లేకుండా అవి పనిచేస్తున్నాయని. ఎంత గొప్ప మగవాడైనా సరే, ఎంత గొప్ప మనిషి అయినా సరే, ఎంత తాహతున్న మనిషి అయినా సరే, ఒక 10 నిమిషాలు తన కొనిబొమ్మలో రెప్పలు వేయకుండా ఆపగలడమో చూడండి. ఒక 5 నిమిషాలు తన గుండె కొట్టుకోకుండా ఆపగలడమో చూడండి. శ్వాస తీసుకోకుండా తన ఊపిరితిత్తుల్ని ఆపగలగడమో చూడండి. అది ఎవ్వరి వల్ల కూడా సాధ్యం కాదు. ఓరి మూర్ఖులారా, దేవుడు మిమ్ముని నడిపిస్తున్నాడు అనే దానికి ఇదే పెద్ద ఉదాహరణ. నాకు నేనే సాటి, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అందం ఉంది, నా దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర అధికారం ఉంది, నా దగ్గర ఐశ్వర్యం ఉందని విర్రవీగిపోతూ ఉంటాడు. నీ శరీరంలో ఉండే భాగాలని, అవయవాలని నువ్వు కంట్రోల్ చేయలేనప్పుడు నీకు నువ్వు ఈ భూమి మీద ఏమి చేయగలుగుతారా మూర్ఖుడా? కొన్నాళ్ళుండిపోయే జీవితం ఇది. ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు, కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోవడానికి వచ్చాం. ఆ విషయాన్ని గమనించి ఇక్కడ బ్రతికినన్నాలో నీతిగా, ధర్మంగా, న్యాయంగా, హ్యాపీగా, సంతోషంగా నీ కుటుంబం కోసం నువ్వు ఉపయోగపడుతూ 10 మందికి సహాయం చేస్తూ మంచి చేసుకోండి. ఎవరో శాశ్వతం కాదు. ఇక్కడ గుర్తించుకో మిత్రమా, నాది నాది అనుకున్నది ఏది నీది కాదు. నేను నాకు నేనే సాటి అని అహంభావం ఎంత మాత్రం పనికిరాదు. తగ్గించుకొని జీవించి మిత్రమా.